నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు ఆయన పలు సమావేశాలు సదస్సుల్లో పాల్గొననున్నారు. యునైటెడ్ నేషన్స్ లో సెమినార్, క్వాడ్ మీటింగ్ లో కూడా పార్టిసిపేషన్, ఇలా ఫుల్ టైట్ షెడ్యూల్ మోదీది. అయితే ఈ మధ్యలో ఎన్ఆర్ఐలతో పాటు ఒక మీటింగ్ ఉంది. అయితే అందులో ఆయన స్పీచ్ ఎలా ఉంటుంది, ఈ టూర్ మొత్తంలో కూడా ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా ఎలక్షన్స్కు ఈ స్పీచ్కు చాలా లింక్ ఉంది. ఆ లింక్ ఏంటి, ఈ స్పీచ్ అమెరికన్ ఎలక్షన్స్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించనుంది? అమెరికన్ ఎలక్షన్స్ గురించి ప్రస్తుతం వరల్డ్ వైడ్గా కూడా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ కమలా హ్యారిస్ డిబేట్లో మాట్లాడిన మాటలు, రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ పై మర్డర్ అటెంప్ట్స్, ఇలా ప్రస్తుతం అమెరికా ఎలక్షన్స్ పై హాట్ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలో అమెరికాలో అడుగుపడుతూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అసలే అమెరికాలో మన భారత సంతతి ఓటర్లు ఎక్కువ, చాలా స్టేట్స్లో ప్రభావం చూపగలరు. ఇప్పటికే ఎన్ఆర్ఐల ఓట్ల కోసం అటు కమలా, ట్రంప్ ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకే మోదీ అమెరికా పర్యటనలో ఏం మాట్లాడతారు, ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తారు? మోదీ మొగ్గు చూపేది భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ వైపా లేక డొనాల్డ్ ట్రంప్ వైపా? ఎన్ఆర్ఐలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు ఆయన? ఇదంతా కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది ఇండియా అండ్ అమెరికాగా మారింది. ఫస్ట్ అసలు మోదీ అమెరికాకు ఎందుకు వెళ్తున్నారో తెలుసుకుందాం. అసలు అమెరికా ఎలక్షన్స్కు మోదీ టూర్కు ఎలాంటి సంబంధం లేదు. ఈ నెల 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటిస్తారు మోదీ. అయితే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ విల్మింగ్టన్లో క్వాడ్ సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సదస్సు కోసమే ఆయన అమెరికా వెళ్తూ ఉన్నారు. నిజానికి ఈ సదస్సు ఇండియాలో జరగాలి, బట్ తమ దేశంలో నిర్వహించాలని అమెరికా రిక్వెస్ట్ చేసింది. ఇండియా యాక్సెప్ట్ చేసింది. ఇండో పసిఫిక్ ఏరియాలో డెవలప్మెంట్, ఫ్యూచర్ ఎజెండాను ఫిక్స్ చేస్తారు. అయితే క్వాడ్ అంటే ఏంటి అని అడగొద్దు ప్లీజ్. చైనాకు చెక్ పెట్టేందుకు ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అదే క్వాడ్. ఈ మీటింగ్ కోసమే ఆయన అమెరికా వెళ్తూ ఉన్నారు. అంతేకాదు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతలతో 1-to-1 భేటీ కూడా ఉంటుంది. న్యూయార్క్లో ఉన్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కూడా మోదీ ప్రసంగిస్తారు. ఇది మోదీ అమెరికా టూర్కు అసలు కారణం. బట్ అమెరికా అంటే ఒక మినీ ఇండియా కదా. సో ఆయనకి ఎన్ఆర్ఐలతో కలిసి ఒక మీటింగ్ ఉండనుంది. అందులో ఆయన మాట్లాడనున్నారు. దీనివైపే అటు డెమోక్రటిక్, రిపబ్లిక్ పార్టీలు కూడా ఒక కన్నేసి ఉంచాయి. ఎందుకంటే మోదీ లాంటి పవర్ఫుల్ లీడర్ మాటలు అంతో ఇంతో ఎఫెక్ట్ చూపిస్తాయి ఖచ్చితంగా. సో ఆయన ఎవరికి సపోర్ట్ చేయాలో చెప్పకనే చెప్పారన్న ప్రచారం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడే కాదు, ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఎన్నికల ముందు అమెరికాలో పర్యటించారు. కానీ ఎన్నికలపై ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఇప్పుడు కూడా నేరుగా ఆయన ఎలాంటి ప్రకటన చేసే అవకాశం అయితే లేదు. అయితే మోదీని ఓన్ చేసుకునేందుకు మాత్రం ఇద్దరు అభ్యర్థులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ట్రంప్ అయితే ఏకంగా వీలైతే తాను మోదీని మీట్ అవుతానంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక్కడ చిన్న విషయం ఉంది. అదేంటంటే ఇండియాతో ప్రస్తుతం అమెరికా చేస్తున్న ట్రేడ్ డీల్ను విమర్శించారు. దీనివల్ల అమెరికాకి ఎక్కువ నష్టం అన్నారు. అయితే ఎక్కువ నష్టం చైనా వల్లనే అంటూ విమర్శించారు. అయితే మోదీ మాత్రం చాలా అద్భుతమైన వ్యక్తి, పొగడ్తలతో ముంచారు. సో ఇండియన్ ఓటర్లను మచ్చుకు చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది ఒక పక్క. ఇప్పటికీ హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ అనే సంస్థ తమ మద్దతు డొనాల్డ్ ట్రంప్కి అని అనౌన్స్ కూడా చేసింది. ఇక కమలా హ్యారిస్ తాను భారత సంతతికి చెందిన వ్యక్తినంటూ గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్ఆర్ఐల మద్దతు తనకే ఉందన్న కాన్ఫరెన్స్లో ఉన్నారు ఆమె. సో ఇద్దరికీ ఇప్పుడు మోదీ మంచివాడే, గొప్పవాడు కూడాను. అందుకే భేటీలో మోదీని కలిసేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే మనకు తెలిసినంత వరకు మోదీ ఇద్దరికి సమదూరం పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా న్యూట్రల్గా ఉంటారు ఆయన. మహా అయితే భారత సంతతి వారికి ఆలోచించి ఓటు వేయాలని చెప్పొచ్చు. అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. చేసినా కూడా అది వేస్టే. నిజానికి ఇక్కడ భారత్కు వచ్చిన పెద్ద సమస్య లేదు. ట్రంప్ హయాంలో ప్రస్తుతం అమెరికాతో ఉన్న సంబంధాల్లో పెద్దగా మార్పులేం రాలేదు. అందుకే ఎవరు గెలిచినా కూడా పెద్ద తేడా లేదన్నది కేంద్రం అభిమతం కావచ్చు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.